నమస్కారం. సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. చిలకలూరిపేట నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన టీడీపీ కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. పలు రాష్ట్రాల నుంచి తరలివచ్చిన ఓటర్లు. సార్వత్రిక ఎన్నికల్లో పోటెత్తిన ఓటర్లు. ఓటు వేసేందుకు రాత్రి వరకు బారులు తిరిగిన ప్రజలు. 82.50% పోలింగ్ నమోదు. పోలింగ్ ముగిసింది. ఇక ఫలితాలే మిగిలాయి. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించిన ఎన్నికల అధికారులు. పల్నాడు జిల్లాలో టీడీపీ కార్యకర్తల అరాచకం. పోలీసుల మద్దతుతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు. ఖండించిన ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్. వైఎస్ఆర్సీపీ నాయకుల దాడులను తీవ్రంగా ఖండించిన టీడీపీ కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. జూన్ 4న ఏర్పడనున్న కూటమి ప్రభుత్వం. పోలింగ్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా మార్పు కోసం తరలివచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు అన్నారు మాజీ మంత్రి, చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. అన్ని జిల్లాలు, అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు పోటెత్తడం చూస్తే ఎన్నికల కోసం, ఈ ప్రభుత్వాన్ని సాగనంపడం కోసం ఓటర్లు ఎంతగా ఎదురు చూశారో అర్థమవుతుందన్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు మీడియాతో మాట్లాడారు. పోస్టల్ బ్యాలెట్ సందర్భంగానే 90% వరకు పోలింగ్ నమోదు కావడం బట్టి చూస్తే అప్పుడే మార్పు మొదలైందనుకున్నామని, సోమవారం సాధారణ పోలింగ్లోనూ అదే పునరావృతం కావడంతో మనందరి అంచనాలు నిజమయ్యాయన్నారు ఆయన. ఇకపై ప్రజలంతా స్వేచ్ఛగా ఉండొచ్చునని, ప్రభుత్వ యంత్రాంగం రాజ్యాంగం మేరకు పనిచేసుకోవచ్చునని ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వానికి, నియంత్రణలకు ఎంతమాత్రం స్థానం లేదని ఈ తీర్పులో ప్రజలు స్పష్టం చేశారన్నారు ఆయన. బయట ప్రాంతాల్లో ఉన్న వారిని ఓటింగ్లో పాల్గొనకుండా చేయాలనే వైకాపా కుట్రలు విఫలమయ్యాయన్నారు. భారీ పోలింగ్కు అది కూడా ఒక కారణమైందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ ఈ దుర్మార్గపు పాలనకు అంతం పలకాలని ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఉత్సాహంగా, కృతనిశ్చయంతో తమ పోరాట స్ఫూర్తిని మరింత పెంచారన్నారు ఆయన. మరీ ముఖ్యంగా తనపై ఎంతో నమ్మకంతో ఏకపక్షంగా చేయెత్తి చేకొట్టిన చిలకలూరిపేట ప్రజల రుణం తీర్చుకుంటానని, వారి ఆశయాలను తీరుస్తానని ప్రత్తిపాటి అన్నారు. చిలకలూరిపేట మండలం కావూరు గ్రామంలో సోమవారం ఎన్నికల్లో భాగంగా టీడీపీ, వైసీపీకి చెందిన పలువురు ఘర్షణ పడ్డారు. దీంతో పలువురు వైసీపీ శ్రేణులకు గాయాలయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కావటి శివనాగ మనోహర్ నాయుడు మంగళవారం కావూరు గ్రామం వెళ్లి స్వయంగా బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎవరు అధైర్యపడవద్దని ఆయన చెప్పారు. ఆయన వెంట పలువురు వైసీపీ ముఖ్య నాయకులున్నారు. సరే, ఇప్పుడు దాకా జరిగిపోయింది అయిపోయింది. నిన్న జరిగినటువంటి మాత్రం పూర్తిగా మేము కానీ, అనిల్ గారు కానీ, ఎంటైర్ పార్టీ కానీ, ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ పూర్తిగా మీకు సపోర్ట్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో ఆయువు, ప్రాణం, ఊపిరి మొత్తం ఎస్సీలు, మైనార్టీలు, బీసీలు. దాంట్లో వేరే ఆలోచన లేదు. ఇంకొక విషయం, ఇప్పుడు వాటర్ అనేది ఇబ్బందిగా ఉందని చెప్పారు. ఇప్పుడు పెద్దలందరికీ వెళ్ళి చెప్పారు. దానికి ఒక 5 లక్షలు 6 లక్షలు అవసరం ఉన్నారు. ఆ స్థలం ఏదో ఉందని చెప్పేసి ఇప్పుడు సంఘం పెద్దలు కూడా చెప్పారు. ఆ 5-6 లక్షల రూపాయలు నేను ఏర్పాటు చేస్తాను. అది రేపు పొద్దున్న నుంచి అది కట్టించుకునే మార్గం అదంతా చూసి, ఆ స్థలం కూడా ఉంది కాబట్టి ఆ స్థలంలో కట్టించుకునే మార్గం షెడ్ వేయించుకొని ఆ బోరు గీరు అయినా తీపించుకునే మార్గం ఏదో చూడండి. చూసి వర్క్ నాకు తెలిసి రేపు బుధవారం మంచి రోజే అది కొబ్బరి కొట్టి స్టార్ట్ చేయండి. అది పరిస్థితి. ఇంకోటి సచివాలయం అంటారా, మీరు చూద్దాం. దీని సచివాలయం అనేది ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఈ ఊరి సచివాలయం ఉంటుంది కదా, అది రేపు జూన్ 4 తర్వాత ఈ సచివాలయం సచివాలయం పెట్టిస్తా. నాకు తెలిసి ఎవరికి ఒక సచివాలయం ఉంటుంది. ఆ సచివాలయం మీ అందుబాటులోనే, మీ దగ్గరలోనే
మీరు వెళ్ళడానికి వీలుగా పెట్టిస్తా, అక్కడి షిఫ్ట్ చేసి. ఓకే కదా? అది దాని వరకు బాధ్యత నేను తీసుకుంటాం, మా ఎంపీ గారు తీసుకుంటాం, అన్ని తీసుకుని మేము చేసి పెడతాం. దాంట్లో ఏ విషయంలో కూడా నేను కానీ ఎంపీ గారు కానీ తగ్గే పరిస్థితే లేదు, తగ్గేది కూడా లేదు. మిగిలిన అంటారా? నీళ్ళు చెప్పేసి ఈ 3 రోజులు నీళ్లు మన జడ్పీటీసీ గారు మన చంద్రబాబు గారు ఉన్నాడు, ట్యాంక్ పెట్టి 3 రోజులు కాదు దగ్గర వారం 10 రోజులు పట్టింది. అది కట్టాలంటే వారం పైన పట్టింది చంద్రబాబు. ఈ లోపల 2-3 ట్యాంకులు పెట్టించేసి, 2 ట్యాంకులు డైలీ ఉదయం 2 సాయంత్రం 2 ట్యాంకులు పెట్టించేసి సందుకు పెట్టించేసి సరిపోద్ది. ఆ ట్యాంక్ చంద్రబాబు పెట్టించాడు. చిలకలూరిపేట నియోజకవర్గంలో గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గింది. 2019 శాసనసభ ఎన్నికల్లో నియోజకవర్గ వ్యాప్తంగా 2,23,809 మంది ఓటర్లుండగా 2024లో 2,25,245 మంది ఓటర్లున్నారు. 2019 ఎన్నికల్లో 83.9% ఓట్లు పోలయ్యాయి. ప్రస్తుతం 2024 ఎన్నికల్లో 81.5 పోలింగ్ శాతం నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి 2.4% ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోలేదు. ఎన్నికల సంఘం ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని విస్తృత ప్రచారం చేసినా ప్రజల నుండి అంతగా స్పందన లభించలేదు. పలు పోలింగ్ బూత్ల వద్ద రాత్రి 10 గంటల వరకు పోలింగ్ జరిగిన మొత్తం మీద చిలకలూరిపేట నియోజకవర్గం 81.5% మాత్రమే పోలింగ్ చవిచూసింది. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల్లో, పట్టణాల్లో ఓట్ల పండుగ ప్రశాంత వాతావరణంలో జరిగింది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పల్లె నుండి పట్టణం దాకా ఓటర్లు బారులు తీరారు. సోమవారం రాత్రి వరకు ఓటర్లు ఓటు వేస్తూ పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నారు. పోలింగ్ ముగిశాక రాత్రి ఈవీఎంలను, వీవీప్యాట్లను స్ట్రాంగ్ రూమ్లకు ఎన్నికల అధికారులు తరలించారు. పోలింగ్ ముగిసింది, ఎన్నికల ఫలితాలే మిగిలాయి. వచ్చే నెల 4వ తేదీన ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమై ఉంది. ఇరు పార్టీల అభ్యర్థులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో 81.5% పోలింగ్ నమోదైంది. ఎన్నికల సంఘం నియమించిన జిల్లా ఎస్పీ మినహా కింద స్థాయి పోలీసులంతా తమ విధుల్లో విఫలం కావడం, మెతక వైఖరి అవలంబించడం కారణంగానే పల్నాడులో హింస చెలరేగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. డీఎస్పీ, సిఐ, ఎస్ఐ స్థాయి అధికారులంతా వైకాపా వీర విధేయులుగా పనిచేయడం వల్లనే కొన్ని ప్రాంతాల్లో అధికార పార్టీ హింసను చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. ఈ ఘటనలంటికై తక్షణం విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా సోమవారం పల్నాడు జిల్లాలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై జిల్లా తెలుగుదేశం పార్టీ నేతలు ఎస్పీ బిందు మాధవ్కు ఫిర్యాదు చేశారు. పోలీసు యంత్రాంగం సరిగ్గా పనిచేయలేదని ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు. పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై చర్యలు తీసుకోవాలని కోరారు. అంతకుముందు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్, మాజీ మంత్రులు, కూటమి అభ్యర్థులు ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, జీవీ ఆంజనేయులు, చదలవాడ అరవిందబాబు, జూలకంటి బ్రహ్మారెడ్డి, భాష్యం ప్రవీణ్ సమావేశమయ్యారు. జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పోలింగ్ ఏజెంట్లపై జరిగిన దాడిపై చర్చించారు. అనంతరం ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఎన్నికలకు సంబంధించి శాంతి భద్రతల నిర్వహణలో పోలీసుల వైఫల్యానికి వారి మెతక వైఖరి ప్రధాన కారణంగా కనిపిస్తుందన్నారు. మరీ ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వంలో పోస్టింగులు పొందిన సిఐలు, ఎస్ఐలు
పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు ప్రతిపాటి. ఈ దాడుల్లో అల్లర్లు అరాచకాలకు వారే కారణమన్నారు. శాంతి భద్రతలను కాపాడడం ఒక్క ఎస్పీ వల్లనే కాదని, కింద స్థాయి యంత్రాంగం కూడా పూర్తిగా నిష్పక్షపాతంగా పనిచేసినప్పుడే ఈ అరాచకాలు, అల్లర్లు, రాళ్ల దాడులు, కర్రలతో దాడులు, బాంబులు వేయడం లాంటివి ఉండేవి కాదన్నారు. ఇదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈవీఎంల యంత్రాలు నెమ్మదిగా పనిచేశాయన్న ప్రతిపాటి, ఆ కారణంగా కూడా ఓటింగ్ శాతం తగ్గిందన్నారు. దీని వెనుక కుట్ర దాగి ఉందని తనకు స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఓటింగ్ శాతం పెరిగితే తెలుగుదేశం కూటమికి ఎక్కువ సీట్లు, 160 కన్నా ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉండేదన్నారు. అందుకే ఓటింగ్ శాతం తగ్గించేందుకు ఈవీఎం యంత్రాలు నెమ్మదిగా పనిచేసేలా కుట్రలు చేసినట్లు స్పష్టంగా కనపడుతుందన్నారు. అధికార పార్టీ వైసీపీకి ఓటమి భయం లేకపోతే ఏ ఊరుకు ఆ ఊర్లో రాళ్ల కుప్పలు, కర్రలు ఎందుకు సిద్ధం చేశారని ప్రశ్నించారు. కావూరు ఎస్సీ కాలనీలోని పోలింగ్ కేంద్రం వద్ద కూడా రాళ్లతో దాడులకు తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కావూరులో వైసీపీ రాళ్ల దాడిలో 4 తలకాయలు పగిలాయని ప్రతిపాటి అన్నారు. నాదెండ్ల మండలం గొరిజవోలు, బుక్కాపురం, సాతులూరులో దౌర్జన్యాలు చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. పల్నాడు జిల్లాలో 7 స్థానాల్లో ఓటమి తప్పదని, వైసీపీ వారికి అర్థమయ్యే ఇలాంటి దాడులకు తెగబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చిలకలూరిపేట పట్టణ పరిధిలోని పురుషోత్తమపట్నం ఎస్టీ కాలనీలో ఓ పోలింగ్ కేంద్రంలోనూ రౌడీజం చేసి ఈవీఎంలను బద్దలు కొట్టాలని చూశారన్నారు. వారి గ్రూపును కాపాడేందుకే ఈ హింసకు పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఏది ఏమైనా రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడనుందని స్పష్టం చేశారు ప్రతిపాటి. దాంట్లో ఈవీఎం మిషన్స్ ఏదైతే ఉన్నాయో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా మిషన్లు బాగా స్లోగా పనిచేయటం ఎప్పుడు లేదు, ఇంతకుముందు ఎప్పుడు కూడా మిషన్లు బాగా స్లో పనిచేయటం వల్ల కూడా పర్సంటేజ్ తగ్గడానికి ఒక ప్రధానమైనటువంటి కారణం. దీని వెనక కుట్ర ఉంది అనేటువంటిది నాకైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పర్సంటేజ్ తగ్గించేటువంటి దాంట్లో పర్సంటేజ్ పెరిగితే ఎక్కువ సీట్లు 160 కాదు ఇంకా ఎక్కువ సీట్లు వచ్చేటువంటి అవకాశం కూటమికి ఉంది. కాబట్టి పర్సంటేజ్ తగ్గించేటువంటి దాంట్లో ఈవీఎం మిషన్స్ స్లోగా నడిచేటువంటి కుట్ర జరిగిందనేటువంటి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఎందుకంటే అధికార పార్టీ ఎట్లాగా అర్థమైపోయింది. ఓటమి భయం లేకపోతే మా లక్ష్మణ్ గారు చెప్పినట్టు ఏ ఊరు కా ఊరు రాళ్ల కుప్పలు, కర్రలతో ఎందుకు ఉన్నారు? మీ ఎంత ఉందో మీ కేడర్ చిలకలూరుపేటలో ఫర్ ఎగ్జాంపుల్ కా ఊరు ఒక బూతుల దగ్గర రాళ్లు, కర్రలు పెట్టుకొని ఎందుకు ఉన్నట్టు, ఎందుకు దాడి చేశారు, ఎందుకు రాళ్లు వేశారు, 4 తలకాయలు పగిలినాయి. అదేవిధంగా గురిజములు, నాదెండ్ల మండలం, అదేవిధంగా బొక్కాపురం, సాతులూరు, 4-5 గ్రామాల్లో వాళ్ళు దౌర్జన్యాలు చేయడానికి సిద్ధపడ్డారు. దౌర్జన్యాలు ఓటమి ఎట్లాగా అర్థమైపోయింది. ఏదైతే మాచర్ల ఉందో, నరసరావుపేట ఉందో, సత్తెనపల్లి ఉందో, ఇట్లా అన్ని నియోజకవర్గాలు, వెనుకొండ కావచ్చు, గురిజాల కావచ్చు, పెదకూరుపాడు కావచ్చు, చిలకలూరుపేట కావచ్చు, చిలకలూరుపేట పట్టణంలో పురుషోత్తపట్నం కానీ, అదేవిధంగా చిలకలూరుపేట పట్టణంలో ఒక ఎస్టీ బూతుల్లో అంతా ఏదో ఒక విధంగా రౌడీజం చేయాలి, అరాచకాలు చేయాలి, దౌర్జన్యాలు చేయాలి, ఆ ఈవీఎం మిషన్స్ ఏదో ఒక విధంగా బద్దలుగా పగలగొట్టాలి అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచన స్పష్టంగా కనపడింది. వాళ్ళు ఎట్లాగో ఓడిపోతున్నాం కదా, అరాచకాలు చేయాలి, వాళ్ళ గ్రూపును కాపాడుకునే స్పష్టంగా కనపడింది. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. చౌత్రా సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ గంగాపార్వతి సమేత ఉమామహేశ్వర స్వామి దేవస్థానం నందు ఆదిశంకరాచార్య 1200వ జయంతి సందర్భంగా చిలకలూరిపేట పురోహిత సంఘం ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పురోహితులచే చతుర్వేదంతో స్వస్తి పలికారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిలకలూరిపేట పురోహితులు, సంఘ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మహాపర్వదినం ఎందుకయ్యా అంటే శంకరాచార్య వారు జన్మించినటువంటి శంకర జయంతి వైశాఖ శుద్ధ పంచమి నాడు మహానుభావుడు ధర్మాన్ని రక్షించడానికి పరిత్రాణాయ సాధునా వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్టుగా మహానుభావుడు శంకర సాక్షాత్ ఆయన సాక్షాత్ పరమేశ్వర స్వరూపం. ఆయన ధర్మాన్ని కాపాడటం కోసం చెప్పి ఈ యొక్క 4 పీఠాలు స్థాపించాడు. ఈ పీఠాలన్నీ కూడా ధర్మస్థాపన కోసం మన భారతదేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో కూడా ధర్మానికి విరుద్ధం జరగకుండా ధర్మాన్ని కాపాడటం కోసం చెప్పి మహానుభావుడు ఉద్భవించాడు. 32 సంవత్సరాలు జీవించి ఆయన ఎంతో అందరికీ కూడా హైందవ ధర్మానికి ఎంతో
చేయవలసి ఈనాడు మనం స్వామివారి యొక్క శ్లోకాలన్నీ భగవంతుడి యొక్క శ్లోకాలు అనేక రకాలైనటువంటి మంత్రాలు అనేక రకాలైనటువంటి ధ్యాన శ్లోకాలు ఇవన్నీ కూడా మహానుభావుడు శంకరాచార్య వారు రచించింది. ఆయనకి శివకేశవ భేదం లేదు. ఆయన భజగోవింద శ్లోకాలు చెప్పాడు. ఇటుపక్క ఈశ్వరుడు సంబంధించినటువంటి బ్రహ్మమురారి సురార్చితలింగం ఇటువంటివన్నీ కూడా చెప్పాడు. ఆయనకి ఏ విధమైనటువంటి ఈశ్వరుడు విష్ణువు అనేటువంటి భేదం లేదు. బ్రహ్మ అందరూ కూడా సమానంగా చూసినటువంటి మహానుభావుడు, వాళ్ళని ఆరాధించినటువంటి వాడు, మనందరినీ కూడా ఆరాధించమని చెప్పి ఉపదేశించినటువంటి వాడు. ఈవేళ రోజున అటువంటి పుణ్యదినం ఈ రోజున మనం భగవంతుణ్ణి స్వామివారి యొక్క సాక్షాత్కారంతో మహానుభావుడు శంకరాచార్య వారిని ఈ విధంగా మనం సేవించుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే ఎప్పుడు కూడా ఆయన మర్చిపోకూడదు. హైందవ ధర్మాన్ని కాపాడినటువంటి వాడు మహానుభావుడు కనుక మనమంతా ఈరోజు మన చిలకలూరుపేట గ్రామంలో స్వామివారిని ఈ విధంగా సేవించుకోవడం అనేది కూడా మన పుణ్యఫలం. అందువల్ల అందరూ కూడా ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్షాలతో చల్లగా ఉండాలి, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని చెప్పి స్వామివారిని శంకరాచార్య వారిని ప్రార్థన చేస్తారు. చిలకలూరిపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఓటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు కృషి చేసిన ఓటర్లకు, అధికారులకు, ఆయా పార్టీల నాయకులకు కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి ఎం రాధాకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సీసీ న్యూస్తో ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికలతో పోలిస్తే 2024 ఎన్నికల్లో నిశ్శబ్ద ఓటింగ్ జరిగిందన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా తమ మనస్సాక్షిని నమ్మి ఓటు హక్కు వినియోగించుకున్నట్లు రాధాకృష్ణ వెల్లడించారు. నిశ్శబ్దంగా జరిగిన ఓటింగ్ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఆశలు నిలబెట్టిందన్నారు. నిశ్శబ్దంగా జరిగిన ఓటింగ్ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీకి గెలుపు ఆశలు నిలబెట్టిందన్నారు. ఓటర్లలో వచ్చిన ఈ చైతన్యం కాంగ్రెస్ పార్టీ గెలుపుకు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికలో రాష్ట్ర చరిత్రలోనే వినూత్నమైనటువంటి రీతిలో జరగడం విశేషం. ప్రజలు ఉత్సాహభరితంగా
ఓటు వేయడం కోసం పోలింగ్ స్టేషన్ల ముందు బారులు తీరి ఉన్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ఎవరికి మద్దతుదారులు, ఎవరు ఎవరికి ఓటు వేశారు అనేది తెలియకుండా చాలా గుమ్మనంగా వ్యవహరించారు. దీని ఫలితంగా చిలకలూరిపేట నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఒక నిశ్శబ్ద విప్లవం అనేటువంటిది ప్రతిబింబించే విధంగా ఉంది. ఈ నిశ్శబ్ద విప్లవం యొక్క ఫలితం ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఏ పార్టీకి ప్రతికూలంగా ఉంటుందనేటువంటిది రాజకీయ విశ్లేషకులు సైతం కూడా అంచనా వేయలేని విధంగా ఓటర్లు వ్యవహరించినటువంటి తీరుకి చిలకలూరిపేట నియోజకవర్గ చైతన్యవంతులైనటువంటి ఓటర్లందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇండియా కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన నాకు సంపూర్ణమైనటువంటి మద్దతునిచ్చి నాకు తోడుగా, నీడగా, అండగా మా కార్యకర్తలు, మా నాయకులతో పాటు ఎంతో శ్రమించినటువంటి మన నియోజకవర్గంలో కార్మిక సంఘాలు, కర్షక సంఘాలు, అదేవిధంగా కొన్ని విభాగాలకు సంబంధించినటువంటి ప్రజలు కమ్యూనిస్టు పార్టీల మద్దతు కారణంగా ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు పెట్టని కోటలుగా నిలిచినటువంటి వార్డుల్లో కానీ, గ్రామాల్లో కానీ సంపూర్ణమైనటువంటి మద్దతునిచ్చిన కారణంగా కూడా నాలో కొంత ఆత్మవిశ్వాసం పెరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సందర్భంగా నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క కమ్యూనిస్ట్ పార్టీ నాయకునికి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ కమ్యూనిస్టుల ఐక్యతని ఈ రోజున పేద ప్రజలు కోరుకుంటూ ఉన్నారు. సమాజంలోని వివిధ వర్గాలకు సంబంధించినటువంటి సమస్యల మీద నిరంతరం నిత్య పోరాటం చేసేటువంటి కమ్యూనిస్టుల సహకారం కాంగ్రెస్ పార్టీకి లభించడం అనేటువంటిది మన నియోజకవర్గ రాజకీయాలలో ఒక నూతన మార్పుకు తప్పకుండా శ్రీకారం చుడుతుందని చెప్పి, పేద ప్రజల ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తప్పకుండా ఇండియా కూటమి పక్షాల ద్వారా లభిస్తుందనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసంతో వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, వారికి, వారి పార్టీల నాయకులు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్నికల సరళిని అడ్డుపెట్టుకుని నాదెండ్ల మండలంలోని పలు గ్రామాల్లో రాజకీయ పార్టీల మధ్య ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక సమాచారం. మండల కేంద్రం నాదెండ్లతో పాటు కనపర్రు, సాతులూరు, గొరిజబోలు, తూబాడు గ్రామాలపై స్థానిక పోలీసు యంత్రాంగం నిరంతరం నిఘా ఉంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలింగ్ అనంతరం రాత్రి తూబాడు గ్రామంలో ఓ పార్టీ వారు మరో పార్టీ వర్గీయులపై దాడికి దిగే యోచనలో ఉండగా దానిని స్థానిక నాయకుడొకరు శాంతి నెలకొల్పే ఉద్దేశంతో సమసిపోయేలా చేసినట్టు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న నిఘా సిబ్బంది గ్రామానికి వెళ్ళగా దాడికి ఉపయోగించాలనుకున్న కర్రలు, గులకరాళ్లు, సీసా పెంకులు లభ్యమయ్యాయి. తిరిగి మంగళవారం ఉదయం నుండి ఓ వర్గం వారు మరో వర్గం వారిపై గొడవకు దిగాలని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నట్లు సమాచారం. మండలంలో ఎటువంటి ఘర్షణలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా నాదెండ్ల పోలీసులు సమస్యాత్మక గ్రామాలలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు కోరుతున్నారు. సోమవారం జరిగిన పోలింగ్లో గెలుపు తమదే అంటూ ప్రధాన ఇరు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మహిళా ఓటర్లు, వృద్ధులు అధిక సంఖ్యలో ఓటింగ్లో పాల్గొన్న నేపథ్యంలో ఆ ఓట్లన్నీ తమవే అంటూ వైసీపీ నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగా కాకుండా సైలెంట్ ఓటింగ్ జరిగిందని, ఆ సైలెంట్ ఓటింగ్ వెనుక అధికార వైసీపీ వారి వల్ల ఉన్న భయమే సైలెంట్కు కారణమని, ఓట్లు తమకే పడ్డాయని టీడీపీ శ్రేణులు బల్లగుద్ది చెబుతున్నారు. జగన్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి ఇచ్చిన సంక్షేమ ఫలాలు తమ ఓట్లు రాల్చాయని వైసీపీ అంటే నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉద్యోగులు, గతంలో వైసీపీకి ఓటు వేసిన బీసీలు,
ఆర్యవైశ్యులు, బ్రాహ్మణులు తమకు కొండంత అండగా ఉన్నారని టీడీపీ చెబుతుంది. 3 మండలాల్లో పడిన ఓట్లు ఇద్దరికీ సమానమైన పట్టణ ఓట్లు తమకు ఇబ్బడి ముబ్బడిగా పడ్డాయని ఇరు పార్టీల వారు చెబుతున్నారు. ప్రభుత్వం మీద ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉందని, అందువల్ల ఓటర్లు తమకే ఓటు వేశారని టీడీపీ అంటుంటే, అలవికాని హామీలు ఇచ్చిన చంద్రబాబు సూపర్ 6 పథకాలు అమలు చేయడం అసాధ్యమనే విషయం ప్రజలు ఎప్పుడో గ్రహించారని, గత అనుభవాల దృష్ట్యా చంద్రబాబును ఎవరు నమ్మరని వైసీపీ వారంటున్నారు. వివిధ ప్రాంతాల నుండి గతంలో రాని దాదాపు 15,000 మంది ఓటర్లు తరలివచ్చి కసిగా టీడీపీకి ఓట్లేశారని, వారి ఓట్లు తమను తప్పక గెలిపిస్తాయని, పుల్లారావు 25,000 మెజార్టీతో గెలుస్తారని టీడీపీ గెలుపు ధీమా వ్యక్తం చేస్తుంది. దళితులు, నిమ్న వర్గాల ఓట్లు తమను అందలం ఎక్కిస్తాయని, మనోహర్ నాయుడు రికార్డు స్థాయిలో గెలుస్తారని వైసీపీ రెట్టింపు ధీమాతో ఉంది. ఏది ఏమైనా ఎవరు గెలుస్తారో తెలియాలంటే జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు వరకు, ఫలితాలు తేలే వరకు మనం ఆగాల్సిందే. చిలకలూరిపేట పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం కురిసిన అకాల వర్షానికి జనజీవనం ఒక్కసారిగా స్తంభించింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. దాదాపు అరగంట పాటు కురిసిన వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. సోమవారం పోలింగ్ సందర్భంగా అధికార వైకాపా వాళ్ళు కావాలనే పథకం ప్రకారం తెలుగుదేశం శ్రేణులు, నాయకులు, ఏజెంట్లపై దాడులు, హత్యాయత్నాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు మాజీ మంత్రి చిలకలూరిపేట కూటమి అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు. హింస ద్వారా భయపెట్టి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన వారందరిపై ఎన్నికల సంఘం, పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆయన. నిందితులు ఏ స్థాయి వారైనా అరెస్టు చేసి జైల్లో పెట్టాలి, కఠిన చర్యలు శిక్ష పడేలా చేయాలని కోరారు. చిలకలూరిపేట మండలం కావూరులో సోమవారం పోలింగ్ సందర్భంగా వైసీపీ రాళ్లదాడిలో గాయపడిన తెదేపా కార్యకర్తలను ప్రత్తిపాటి పుల్లారావు మంగళవారం పరామర్శించారు. అలానే కావూరులో మాలెంపాటి చరణ్, మద్దాలి వెంకటప్రసాద్, ఉడతా కోటేశ్వరరావు, తన్నీరు జనార్దన్లను పరామర్శించారు. నరసరావుపేట సాయి తిరుమల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోడె ఉమామహేశ్వరరావును పరామర్శించి దాడి విషయాలను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు ప్రత్తిపాటి. సోమవారం సాయంత్రం కావూరు ఎస్సీ కాలనీలోని 211 పోలింగ్ కేంద్రంలో ఓటర్లు ఉన్న ఈవీఎంలకు సీలు వేస్తున్నారని ప్రశ్నించడానికి వెళ్లిన తెదేపా వర్గీయులపై వైకాపా నాయకులు దాడులు చేశారు. వైకాపా రాళ్లదాడిలో తెదేపాకు చెందిన కోడె ఉమామహేశ్వరరావు, మాలెంపాటి చరణ్, మద్దాలి వెంకటప్రసాద్, తన్నీరు జనార్దన్లకు గాయాలయ్యాయి. ఈ నేపథ్యంలోనే వారి పరామర్శల అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రత్తిపాటి రాష్ట్రంలో హింసా రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. పోలింగ్ సందర్భంగా జరిగిన అవాంఛనీయ ఘటనలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా ఆ సంకేతం
ప్రజలందరికీ కూడా చేరేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. చిలకలూరిపేట ప్రశాంతతను చెడగొట్టాలని చూసిన వారిని ఉపేక్షించకూడదన్నారు. రికార్డు స్థాయిలో నమోదైన పోలింగ్ తప్పనిసరిగా మార్పుకే సంకేతమని, త్వరలో ఏర్పాటు కానున్న కూటమి ప్రజా ప్రభుత్వంలో ఇలాంటి రౌడీ మూకలందరి ఆట శాశ్వతంగా కట్టిస్తామని హెచ్చరించారు ప్రతిపాటి. చిలకలూరిపేట నియోజకవర్గ పరిధిలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడనుందని టీడీపీ యువ నాయకులు సింగ్ అజిత్ కుమార్ తెలిపారు. చిలకలూరిపేటలో శాసనసభ్యులుగా ప్రతిపాటి పుల్లారావు భారీ మెజార్టీతో గెలవబోతున్నారని పేర్కొన్నారు. మంగళవారం ఉదయం ప్రతిపాటి నివాసంలో ప్రతిపాటిని మర్యాదపూర్వకంగా కలిశారు. ముందస్తుగా ప్రతిపాటిని కలిసి శాలువాసుతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. టీడీపీ కూటమి గెలుపులో తన వంతు పాత్ర పోషించి కృషి చేసిన సింగ్ అజిత్ కుమార్ను ప్రతిపాటి ఈ సందర్భంగా అభినందించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు అరాచకానికి తెగబడ్డారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నర్సరావుపేట పార్లమెంటు అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. వైసీపీకి మద్దతు ప్రకటించిన గ్రామాలపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారని ఆరోపించారు. దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని విమర్శించారు. పోలీసులు, రెవెన్యూ అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబుకు ఈసీ రూల్స్ వర్తించవని ప్రశ్నించారు. 5 సంవత్సరాల క్రితం జరిగిన వాతావరణం దాదాపు గత 10 సంవత్సరాలుగా మీరు తీసుకుంటే పల్నాడులో లేని వాతావరణం నిన్న చూడటం కూడా జరిగింది. నిన్న ఏదైతే ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతు తెలియజేస్తూ ఉన్నారు, మా శాసనసభ్యులు గెలుస్తూ ఉన్నారు నాకు సంకేతం వెళ్ళిన తర్వాత నిజంగా పోలీస్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మాచర్ల దగ్గర నుంచి తీసుకుంటే మాచర్ల నియోజకవర్గంలో మీరు చూస్తుంటే కరెక్ట్గా ఒక 3 రోజుల క్రితం సిఎల్ని ఎస్ఎల్ని మార్చుకోవటం కూడా జరిగింది. మార్చుకున్న దగ్గర నుంచి నిన్న మీరు చూడండి ప్రతి నియోజకవర్గంలో పోలింగు దాకా, పోలింగ్ తర్వాత తెలుగుదేశం చేసిన అరాచకం అందరూ కూడా చూశారు. మాచర్ల నియోజకవర్గంలో అయితే దాదాపు ఎస్పీ గారు, ఐజీ స్థాయి ఒక అధికారి పూర్తిగా మాచర్ల నియోజకవర్గంలోనే. మా ఎస్పీ గారు మాచర్లకి ఎస్పీగా ఉన్నారా లేకపోతే పల్నాడుకి ఎస్పీగా ఉన్నారా అర్థం కాని పరిస్థితి. దాదాపు నిన్న 10 గంటల నుంచి పలానా ప్రాంతంలో సమస్య ఉందని ఫోన్ చేస్తామంటే ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు. డిఎస్పీ గారు అయితే కంప్లీట్ పొద్దున 8 గంటల నుంచి ఫోన్లు ఎత్తే పనే లేదు. కలెక్టర్ గారు అప్పుడప్పుడు ఫోన్లు ఎత్తడం, ఆరాగోరా స్పందించడం జరిగింది. ఈరోజు బాగా మీరు గమనిస్తే ఏదైతే తెలుగుదేశం పార్టీ గట్టిగా ఉన్న ప్రాంతాలలో అంతా అసలు పోలీసే లేదు. 3000 ఓట్లు ఉన్న దగ్గర ఒక్క పోలీసు, సింగిల్ మెన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఉన్న దగ్గరలా తీసుకుంటే ఒక బెటాలియన్ ఓట్లు వేయనీయకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రచ్చ చేస్తూ ఉంటే చెదరగొట్టే ప్రయత్నం. అక్కడ మాత్రం యథేచ్ఛగా మీరు ఓట్లు వేసుకోండి, ఫోన్ చేసి చెప్తే సార్ పంపిస్తాం సార్, మేము లేదు, ఫోన్లు ఎత్తే పనే లేదు. తెలుగుదేశం పార్టీ ఒకవేళ అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతుందో అనేది కానీ ఒక సంకేతాల్లాగా ఇచ్చారు. అది వచ్చేది లేదు, పెట్టేది లేదు. తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ ముఖ్యమంత్రి అవుతున్నారు. మేము అధికారంలోకి రావట్లేదు అన్న అక్కస్సు. అదే నిన్న 100 ఊర్లున్న మాచర్లో తీసుకుంటే 2 గ్రామాలలో పూర్తిగా డిఎస్పీ పొద్దునే సాయంకాలం దాకా 2 డిఎస్పీలు వేశారు 2 గ్రామాలు. అదే ఒక మండలానికి సంబంధించి కనీసం ఒక ఎస్ఐ స్థాయి అధికారి కూడా తిరిగే పరిస్థితులు లేవు. ఎక్కడైనా ఒక మండలాన్ని డిఎస్పీని పెట్టి పర్యవేక్షణ చేస్తారు. కానీ ఒక 2 గ్రామాలు, సరే ఆ గ్రామాలు దూరమా 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 గ్రామాలలో గొడవలు కూడా లేవు. ఆ గ్రామాలలో అక్కడ మాత్రం కంప్లీట్గా 2 డిఎస్పీలు పెట్టారు. మండలాలకు సంబంధించి మీరు తీసుకుంటే కనీసం ఒక మనిషి లేరు. ఎమ్మెల్యే కొడుకు మీద దెబ్బలు తగిలినాయి, ఎమ్మెల్యే గారికి గాయాలయ్యాయి. అక్కడికి వెళ్ళి పోలీసుకి ఫోన్ చేసే స్పందన లేదు. అంటే మాచర్లో కానీ కొన్ని ప్రాంతాలలో అభ్యర్థులు చేశారా ఎలక్షను, పోలీసులు అక్కడ అభ్యర్థులలాగే ఉండింది. ఎస్పీ గారు మాచర్ల చుట్టే ఇంకే ఊర్లు తిరిగింది దాఖలాలు లేవు. వేరే ఎమ్మెల్యేలు కానీ అభ్యర్థులు కానీ ఫోన్ చేసి ఇబ్బందులు పడుతున్నారంటే ఎత్తేది లేదు. అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా మండల కేంద్రమైన ఎడ్లపాడులోని క్రింది దళితవాడలో పిడుగుపడింది. నీళ్ల ట్యాంకుకు సమీపంలో ఉన్న కారుచోల మరీదాసు గృహానికి
సమీపంలో ఉన్న కొబ్బరి చెట్టుపై పడడంతో దానిపై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అయితే ఈ పిడుగుపాటు వల్ల ఎవరికి ఎలాంటి నష్టం జరగకపోవడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. చిలకలూరిపేట మండలం కావూరు గ్రామంలో సోమపల్లి సాంబయ్య నగర్లో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ బూత్లో టీడీపీ వారు బూత్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లుగా ఉన్న నలమాల క్రాంతి, కట్టెం ఆనందబాబులపై పాశవికంగా దాడి చేశారు. వారిని పట్టణంలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ఈ విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య వారిని పరామర్శించి వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కొరకు గుంటూరు జనరల్ హాస్పిటల్కు పంపించారు. వారితో నలమాల జీవరత్నం, సాతులూరి కోటి, కక్కెర శ్రీనివాసరావు, సయ్యద్ హిదయతుల్లా, మహబుల్లా తదితరులున్నారు. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.